తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడ తనపై విమర్శలు అసంతృప్తులు రాకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా పదవుల విషయంలో ఎవరికి కేటాయించాలి అనే విషయంలో క్లారిటీగా ఉంటున్నారు. తాను చేపట్టిన నియామకాల విషయంలో ఎటువంటి విమర్శలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి, ప్రజల్లో సానుకూలత ఉన్న వారికి కీలకమైన పదవులు కట్టబడుతున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలనే ఆలోచనకు రేవంత్ వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జనాల్లో కోదండరాంకున్న సానుకూలతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయంపై పార్టీ పెద్దలకు నివేదిక ఇచ్చారట. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తర్వాత మంత్రిని చేయాలని. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో ఒకటి కోదండరాంకు కేటాయించనున్నారు అనే ప్రచారము జరిగింది. అయితే కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు అదనపు బలం చేకూరుతుందని, ఉద్యమకారుల నుంచి ప్రజల నుంచి సానుకూలత ఏర్పడుతుందని రేవంత్ అంచనా వేశారట. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం కీలక పాత్ర పోషించడం, పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఒకతాటిపైకి తీసుకొచ్చి కీలకంగా వ్యవహరించారు. అయితే కోదండరాం కష్టాన్ని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుని కోదండరాంను పక్కన పెట్టింది. దీంతో కోదండరాంకు సరైన న్యాయం కాంగ్రెస్ లోనే జరిగిందనే అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వడమే కరెక్ట్ అని రేవంత్ నిర్ణయించుకున్నారట.